గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని టీడీపీ తహతహలాడుతుందని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వ్యాఖ్యానించారు. దీని వెనుక రహస్య రాజకీయ ఎజెండా ఉందని ఆరోపించారు. త్వరలోనే దాన్ని బయటపెడతామని ప్రకటించారు. గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు సక్రమంగా జరగలేదని అన్నారు. పోలింగ్ సమయంలో అధికారులు టీడీపీ కార్పొరేటర్లతో చనువుగా ఉన్నారని విమర్శించారు. ఎన్నికల నియమావళి సక్రమంగా అమలు కాలేదని ధ్వజమెత్తారు. వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ ప్రజా ప్రతినిధులు ప్రలోభాలకి గురి చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అపహాస్యపాలెం చేశారు. అపహాస్యం చేశారు. ఇవాళ చూస్తూ ఉంటే గుంటూరు నగరపాలక సంస్థలో కనీ విని ఎరుగని రీతిలో మున్సిపాలిటీ పుట్టినప్పుడు కావచ్చు, నగరపాలక సంస్థ పుట్టినప్పుడు కావచ్చు, ఇప్పటి వరకు స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నిక గత చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇవాళ జరుగుతున్నది ఎలా ఉందంటే 57 మంది సభ్యులుంటే 57 మంది సభ్యుల్లో ఒక సభ్యుడు మరణించాడు. 56 మంది 56 మంది సభ్యులకి 250 మందిని పోలీసు వాళ్ళని కాపలా పెట్టారంటే ఇవాళ ప్రజాస్వామ్యం ఏ రీతిగా ఉందో అర్థమవుతూ ఉంది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఇవాళ చూస్తూ ఉంటే ఎన్నిక జరిపినటువంటి విధానాన్ని కూడా మాకు చాలా రకాల అనుమానాలు కనపడతా ఉన్నాయి. బ్యాలెట్ పేపర్స్ మీద నంబరింగ్ ఇస్తూ ఉన్నారు. ఆ నంబరింగ్ ఎలా ఉందంటే ఎవరు ఏ పార్టీకి ఎవరు దేనికి ఓటేశారు, ఎవరికి ఓటేశారు అనే దాన్ని ఆ ట్రాన్స్పరెన్సీని ఆ బ్యాలెట్ పేపర్ మీద నంబరింగ్ కనపడతా ఉంది. అంటే ఇది ఎటువంటి సంకేతాలు ఇస్తూ ఉన్నారు ఇవాళ? ఎందుకంటే నగరపాలక సంస్థ అధికారులు అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రలోభాలకు గురయ్యారంటానికి ఒక ఎగ్జాంపుల్ కనపడతా ఉంది. ఇవాళ మేము గత చరిత్రలో ఎప్పుడూ కూడా కనీ విని రీతిలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు 6 సభ్యులకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45 మంది సభ్యుల బలం ఉంది. ఇవాళ 45 మంది సభ్యుల బలం ఉంటే తెలుగుదేశం పార్టీకి 9 మంది, జనసేనకి 11 మంది సభ్యులు ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఏ ఉద్దేశంతో పోటీ చేశారు? ఇవాళ ఏంటి వాళ్ళ ఆలోచన? 45 మంది సభ్యులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఇళ్ళకి వెళ్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఇళ్ళకి వెళ్ళిపోయారు. రకరకాల ప్రలోభాలు, రకరకాల భయాందోళనలకు గురి చేసేసి ఇవాళ చూస్తూ ఉంటే ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలను మించే విధంగా గుంటూరు నగర ప్రజలకి, గుంటూరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ గుంటూరు నగరపాలక సంస్థలో కనపడతా ఉంది. ఇవాళ అధికార పార్టీ నాయకులు, అధికారం సంబంధించినటువంటి అధికారులు ఇద్దరు కుమ్మక్కయ్యి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారంటానికి ఇవాళ బ్యాలెట్ నమూనా చూస్తూ ఉన్నాము. ఇవాళ మాకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ క్షుణ్ణంగా ఆ బ్యాలెట్ నమూనాను కూడా పరిశీలన చేస్తాము. ఒకవేళ కనుక ఏదైనా తేడా వస్తే వాళ్ళు ఎవరికి ఓటేశారు ఏంటనే దాంట్లో క్షుణ్ణంగా ఒకసారి మేము పరిశీలన చేస్తాము. లీగల్ ఒపీనియన్ తీసుకుంటాము. వాళ్ళు చేస్తున్న విధానంలో కనుక అనుమానాలు రేకెత్తిస్తే ఈ ఎన్నికను మేము ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ గుంటూరు నగర ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు.